హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరంట్లకి వెళ్తున్నానండి మీటింగ్స్కి. అయితే గుంటూరులో జరుగుతాయి ప్రతిసారి. ఈసారి గుంటూరులో కాదు, అంటే గుంటూరు దగ్గరలో ఏదో ఊరు అని చెప్పారు, నాకైతే ఐడియా లేదు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నామండి ఈవినింగ్ ప్రేయర్కి. పోయిన సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మేము వెళ్తాము, కాకపోతే అప్పుడప్పుడైతే ఫ్యామిలీతో కలిసి వెళ్ళేవాళ్ళం అందరితో. పోయిన సంవత్సరం నేను, మా వారు, మా పిల్లలు, ఇంకా ఈ సంవత్సరం కూడా మా ఫ్యామిలీ వరకే వెళ్తున్నాము. మిగతా వాళ్ళకి కుదరలేదు. అయితే రేపు కూడా జరుగుతుంది, అంటే లాస్ట్ రోజు. నేను ఈరోజు రెండో రోజు వెళ్తున్నాను, సెకండ్ డే ఈరోజు. నిన్న వెళ్ళలేదండి, ఇంకా ఈరోజు అయితే వెళ్తున్నాము. ఇంకా ఈరోజు వెళ్ళి నైట్ అక్కడే ఉండి మార్నింగ్ అయితే వస్తాము. ఇంకా అక్కడ ఉంటాం కదా, ఎలాగో ఫుడ్కి అయితే అక్కడ పోయినసారి అయితే అక్కడ బయటే తిన్నాము, ఏం తీసుకెళ్ళలేదు వండుకొని. అందుకని చెప్పి ఇప్పుడైతే కొంచెం పులిహార అలాగే కొంచెం పాయసం అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి రైస్ అండి. నేను కడిగేసి నానబెట్టేశాను స్వీట్ కోసం. ఇంకా ఇది కొంచెం నానిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇది కొంచెం బాగా ఉడకాలి. ఇంకా పులిహార కోసం కొంచెం ముందుగానే కొంచెం రైస్ అయితే ఉడకపెట్టేసి అన్నం కొంచెం ఆరబెట్టేశానండి. ఇది వచ్చేసి ఒక గ్లాసు రైస్ చిన్న గ్లాస్తో పెట్టాను. ఇదిగోండి, రైస్ చూసారా కొంచెం అయితే ఉడుకుతుంది, ఇంకొంచెం బాగా ఉడకాలి. నేను కొంచెం ఇలా అనేసరికి అది ఇంకా మెత్తగా అవ్వలేదు, ఇంకా ఉడకాలండి. చిమడాలి అని చెప్పి అంటారు కదా, బాగా చిముడితే అప్పుడు బాగా స్వీట్కి అయితే బాగా వచ్చింది. ఈ స్వీట్లో ఇంకొంచెం బాగా ఉడికిన తర్వాత పాలు అయితే ముందుగానే వేడి చేసి పక్కన పెట్టేశాను. ఆ పాలు కూడా దీంట్లో అయితే కలిపేసుకున్నాను. అలాగే మనం దీంట్లో షుగర్ వేస్తారు కొంతమంది, నేనైతే బెల్లం వేసాను. ఈ బెల్లం తురుము కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి, మొత్తం కలిసిపోయేటట్టు. ఇంకా బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి అన్నంలో. ఇంకా ఇటువైపుకి వచ్చి నేను స్వీట్లోకి కొంచెం జీడిపప్పు అలాగే ఎండి కొబ్బరి ఇవన్నీ వేపుతున్నానండి. దీంట్లో మనం పచ్చి కొబ్బరి వేస్తారు, కానీ నేను ఎండి కొబ్బరి వేసాను. అలాగే కొంచెం కిస్మిస్లు కూడా వేసేసి జీడిపప్పు ఎండి కొబ్బరి మొత్తం నీళ్ళలో వేపేసి అది మొత్తం వేసేసానండి. లాస్ట్లో దింపే ముందు ఇలాచి అయితే దంచేసి పొడి చేసి వేసేసానండి ఫ్లేవర్ కోసం. ఇంకా స్వీట్ అయితే అయిపోయింది. ఇంకా అన్నం కొంచెం ఆరబెట్టేశాను పులిహార కోసం. ఇంకా ఇది చేసే లోపల పిల్లల్ని కూడా రెడీ చేయించేసానండి. ఇంకా మొత్తం పని అంతా అయిపోయింది. ఇంకా టైం చూసేసరికి ఇంకా 5:30 అయిపోయింది. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయాం. ఇంకా మొహానికి పౌడర్ ఒకటి రాసుకోవాలి. ఇదిగోండి, ఏమేమి చేసేసానంటే స్వీట్, అది పులిహార, ఇంకా పిల్లలకి వచ్చి గ్లాసులు అవి పెట్టుకున్నాను. దీంట్లో వచ్చి టమాటా పచ్చడి, ఇంకా అలాగే 2 రగ్గులు అది కూడా పెట్టుకుంటున్నాను పిల్లల కోసం. పిల్లలైతే రెడీ అయిపోయారు. హాయ్ చెప్పాలరా. ఇంకా నిమ్రా వచ్చి వాటర్ బాటిల్స్ అవి పట్టేసిందండి. ఇప్పుడైతే కదా 6:20 అయింది. ఇంకా వెళ్ళగానే ఎంత అయిందో చూడాలి. స్టార్ట్ అయిపోతున్నామండి పిల్లలు, మేము అలాగే మా వారు. ఇంకా మేమైతే 6:20కి అలా స్టార్ట్ అయ్యాము కదండి. ఇంకా మధ్యలో వెళ్ళేదారిలో మా వారికి అయితే ఆకలేసిందంట. ఇంకా టిఫిన్ చూశారు, ఇంకా ఆకలి అవుతుంది టిఫిన్ చేస్తానని చెప్తే ఇంకా పక్కకైతే ఆగాము. ఇది విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర. ఇంకా అక్కడైతే తింటున్నారు. ఇంకా పిల్లలకి ఏం కావాలో అయితే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నేను మా వారు కూడా తినేసామండి. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా వచ్చే దారిలో అయితే ఎంత చల్లటి గాలి వచ్చిందంటే చలి పుట్టింది మాకు. ఇంకా మేము వెళ్ళే దారిలో మాకైతే మా వారికైతే దారి తెలియదు. అంటే గుంటూరు చర్చి నుంచి దగ్గర అని తెలుసు, కానీ ఎంత దూరం అనేది తెలియదు, ఐడియా లేదంట. ఇంకా అక్కడ కొంచెం ముందుకెళ్ళి ఎవరినైనా అడిగితే చర్చికి వెళ్ళాము. చర్చి దగ్గరికి వెళ్ళాక అక్కడ అడిగాము. అయితే ఆయన కూడా తెలీదు. ఆయన ఏమన్నారంటే 25 కిలోమీటర్ అండి అని చెప్పి అన్నారు. ఇంకా మాకైతే వామ్మో ఇంకా చాలా దూరం వెళ్ళాలా పిల్లలతో అని చెప్పి ఇంకా కాసేపు కూర్చున్నాం అక్కడ. ఇదిగోండి, మేము ఇప్పుడు గుంటూరు గోరెంట్ల దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆగి అన్నమాట, మొత్తం చీకటిగా ఉంది. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ అనుకున్నాం, కానీ 25 కిలోమీటర్ అంట. ఇంకా వచ్చిన దానికల్లా కొంచెం దూరం ఎక్కువ. ఇంకా ఇప్పుడు మళ్ళీ కాసేపు కూర్చొని వెళ్తున్నాము, చాలా దూరం వెళ్ళాలి కదా. ఇంకా బండి అయితే కొంచెం వేడి వస్తుంది. ఇంకా అందుకని పిల్లలు, మేము, మా వారైతే ఇంకా ఇలా ఇక్కడ కొంచెం బళ్ళు ఉంటే అక్కడ బల్ల మీద కూర్చున్నాం. బయట బస్సులు అవన్నీ తిరుగుతూనే ఉన్నాయి రోడ్డు బంతిలో. రేమల్లే ఇంత దూరం ఉంటుంది అనుకోలేదు. మా వారు ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నామండి. 8:40 అయిపోయింది కదా, ఒక 5 నిమిషాలు అలా కూర్చున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇది కొంచెం చూశారు కదా, ఆ లైట్స్ అవన్నీ అయితే ఆ మీటింగ్ దగ్గర వస్తున్నప్పుడు ఆ వెలుగు అయితే ఎంత దూరం నుంచి కనబడుతుందంటే చాలా బాగుంది అక్కడ. మేము 25 కిలోమీటర్ అనుకున్నాం, కానీ అక్కడ వెళ్ళేసరికి 16 లేకపోతే 14 కిలోమీటరే ఉంది. అంత దూరం ఏం లేదు, కొంచెం దగ్గరగానే ఉంది. చూసారు కదా, ఇదంతా మీటింగ్స్కి దగ్గరలో ఎన్ని బయట పెట్టేశారు. చాలా బాగుందండి. పిల్లలు అయితే వెళ్ళేటప్పుడే డాడీ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు కొనుక్కుందాంలే అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా ప్లేస్ అవన్నీ చూసుకోవాలి కదా, అందుకని లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా అసలు ఇక్కడైతే ఎంత బాగుందంటే వెళ్ళేటప్పుడు అబ్బా ఎంత బాగుందో అనిపించింది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత కదండి నేను ఇక్కడికి వచ్చింది. ఇంకా నాకైతే ఆ రోజులే గుర్తొచ్చినాయి, ఇలా వచ్చాం కదా మళ్ళీ అని చెప్పి. ఇంకా నేనైతే వేరే చోట దిగాను, వీళ్ళైతే లోపలికి వచ్చేసారు.
వీళ్ళు లోపలికి వచ్చేటప్పుడు నేను ఇంకో వైపు నుంచి వచ్చాను. కానీ నేను వచ్చినప్పుడు ఇంకో ఆంటీ వచ్చి ఇటు నుంచి వెళ్దాం రా అమ్మ దగ్గర ఇటు అనేసరికి సర్లే అని అటు నుంచి వస్తున్నాం ఆమెతో కలిసి. కానీ అటువైపు పెద్ద గుంట ఉంది. అది బ్యాగులన్నీ ఇసురు కొట్టి ఇక నేను ఇంకా కొంతమంది అయితే అటు నుంచి వచ్చాము. అందరు తిరుగుతూనే ఉన్నారు. కాకపోతే కొంచెం ఒక అడుగు కింద డౌన్గా ఉండిపోయింది చాలా వరకు. అది నడుము వరకు వచ్చిందండి. ఇంకా దాంట్లో దిగి మళ్ళీ పైకి పాక్కుంటూ వచ్చాము. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అక్కడ అయితే ఎంత బాగుందంటే చల్లటి గాలి ప్రశాంతంగా ఉంది. అక్కడైతే వెళ్ళేటప్పుడైతే నాకైతే ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా కొనిస్తే ఎలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే అంత సంతోషంగా ఉన్నానండి. ఇంక వెళ్ళేటప్పుడైతే అక్కడ అయ్యగారు వాక్యం చెప్తుంటే హల్లెలూయా అని చెప్పమంటే వెళ్ళే వాళ్ళు కూడా హల్లెలూయా స్తోత్రం అనుకుంటూనే వెళ్తున్నారు. అక్కడ ఎవ్వరు వాక్యంని లెక్క లేకుండా ఉన్నట్లు లేరండి. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ప్రేయర్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అసలు ఎంత మంచిగా వాక్యం వింటున్నారంటే ఎలాంటి గోల లేదు. చాలా బాగుందండి అక్కడ. మాకైతే స్టేజి ఎక్కడో ఉంది. మేమైతే ఎక్కడో కూర్చున్నాము. చివర్లో కూర్చున్నాము. మా తర్వాత కూడా ఇంకా చాలామంది ఉన్నారు. మొత్తం అక్కడికి వచ్చింది 7 లక్షల మంది వచ్చారు ఆ మీటింగ్కి ఆ రోజు. ఇంకా చాలామంది కిందే కూర్చున్నారండి మట్లో. ఇంకా కొంతమంది అయితే సాపలను బొంతలు తెచ్చుకొని కూర్చున్నారు. ఇంకా ఇక్కడ నుంచి కొన్ని వాక్యాలు మాత్రమే చూపిస్తాను చూడండి ఏమేమి చెప్పారో. మీరు వేకువనే లేచి వేకువనే లేచి అంటున్నారు. పొద్దుకున్న తర్వాత భార్య పిల్లలు పడుకున్న తర్వాత వస్తున్నాం. మందిరానికి వెళ్తే పాపం నేర్చుకుంటారు, బడికి వెళ్తే పాఠాలు నేర్చుకుంటారు, గుడికి వెళ్తే మాట్లాడాలి, గుడికి వెళ్తే భక్తి నేర్చుకుంటారు. దేవుని మందిరాలు ఉంటే తప్పే ఉంది. లోక రక్షకుడని ఏం చేశారట? మాట్లాడాలి, స్పందించాలి. ఏం చేశారట? స్పందించాలి. ఒకసారిగా లోక రక్షకుడని తెలుసుకున్నాము. సోదరులు ఎప్పటి గట్టిగా నా కొండక్క విడిచిపెట్టి పరిగెట్టుకుంటూ ఊళ్ళోకి వెళ్ళి నా జీవితాన్ని, నా బ్రతుకుని ఏ రక్షకుడైనా సర్వ జగత్ రక్షకుడా, లోక రాజపాలక భూరాయన నీతో పోల్చగలనా. మీరు యేసు క్రీస్తుని సిలువేసి చంపేశారు. మన ప్రభు ఎవరో తెలుసా? మరణపు మెడలు వంచి సమాధి కుండలు చేసుకొని మృత్యుంజయుడు లేచాడు. మేము పునరుత్థానాన్ని క్రీస్తుని ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. తోడైంది నడిపించుగాక. ఆమేన్. ఒక చిన్న మాట జాగ్రత్తగా వినండి. మీరు ఇంతమందిగా కూడి వచ్చారు, చాలా సంతోషం. మీ అందరికీ తగిన ఏర్పాట్లు సమృద్ధిగా ఏర్పాటు చేశారు. అయితే మీరు వచ్చింది ఎంతమంది అని నాకు లెక్క తెలియడానికి అక్కడ మీ పేరు నమోదు చేయించుకోండి. ఈ చివరిలో, ఈ వేదిక చివరిలో అటువైపు ముందు మీరు వెనక్కి తిరిగితే ఆపడానికి అనుగుణంగా ఉంటుంది. కనుక ఈ విషయంలో మీరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. రెండవదిగా, మీరు ఎవరైనా బాప్తిసం పొందాలి అని అనుకుంటే వెంటనే ఇప్పుడే అయిపోయింది. 11 అయిందండి. 11:20 అయిపోయింది ఇంకా మీటింగ్ అయ్యేసరికి. ఇంకా జనాలు అయితే ఇప్పుడే వెళ్తున్నారు. ఒక్కొక్కరు ఇంక వెళ్ళిపోతున్నారు ఇంటికి. ఉండే వాళ్ళు ఉంటున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా మేమైతే ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నాం. దాదాపు ఉంటావు ఇక్కడ. బాగుందా? అప్పుడు మనం ఒకసారి వచ్చాం కదా ఇక్కడ, గుర్తుందా? గుర్తుందా నీకు? భలే. మా వారైతే తింటున్నారు. బాగుందా పులిహోర? అసలు చికెన్ పలావ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మొన్ననే బాగా ఇంట్లో ఎక్కువ చేసుకుని తిన్నా పలావ్ చికెన్. చాలా రోజులు ఏందని చెప్పి పలావ్ తిని ఇంకా ఎందుకులా నైట్ మళ్ళీ అడగదు కదా పిల్లలకి అని చెప్పి తీసుకోలేదు. ఇంకా పులిహోర అని చెప్పి కొంచెం స్వీట్ చేశాను. ఇంకా ఏదైతే తింటున్నామండి ఇప్పుడైతే పులిహోర తినేసా. ఇంకా స్వీట్ అయితే తింటున్నానండి. స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది, బాగుంది. మా వారికి అయితే పులిహోర బాగా నచ్చింది. ఇంకా పులిహోర తింటున్నారు వేసుకొని. ఇంకా స్వీట్ అయితే ఇంకొంచెం ఉంది, ఇంకా అవ్వలేదు, ఇంకా అలాగే ఉంది. పీస్ మిఠాయి బాగుందా? ఇంకా అన్నం తిన్నాక ఇవి వస్తాయి. ఇవి ఒక తీసుకున్నారు, తింటున్నారు వాళ్ళు. ఏ నెంబరా? పింక్ నీ డ్రెస్ పింక్, అది పింక్.
ఏ జయమా జాయ్ హే ఇక్కడ ఒక అన్నయ్య ఏమో మా ఆయనతో మీటింగ్ వేసాడు. ఇంకా నేను మా జాయ్ అయితే ఇప్పుడు పడుకోకుండా కూర్చొని ఆడుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అవుతుంది టైం వచ్చి. ఇంకా వీడికైతే నిద్ర రావట్లేదు, నాకు నిద్ర రావట్లా. పిల్లలు అయితే చూడండి, ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, ఆడుకుంటున్నారు. సౌండ్లు ఏం చేయకుండా అదిగోండి అసలు ఊదుతూనే ఉన్నారు. ఆ సౌండ్లు అయితే ఎలా వస్తున్నాయి, ఎవరు పడుకోలేదు. అసలు బాగా ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఏ తలకాయ నొప్పి లేకుండా చాలా బాగుందండి ఇక్కడ. అసలు వీళ్ళు ముగ్గురు అసలు పడుకున్న వాళ్ళందరూ లేపేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు ఇదిగోండి, ఇందాక ఇదంతా లైటింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ లైటింగ్స్ అన్ని ఆపేశారు. ఇంకా కొంతమంది తింటున్నారు. ఇంకా మేము తొందరగా తినేసాము. అయితే పడుకుంటున్నాం, పాటలు అయితే పెట్టారు, ఇంకా పాటలు వింటా ఉన్నాం. అంటే ఇంకా ఇక్కడ ఎవరు పడుకోలేదండి, ఇంకా భోజనం చేస్తూనే ఉన్నారు. ఇంకా అందుకని చెప్పి పాటలు అయితే వింటా ఉన్నాము. ఇంకా కొత్త బుక్స్ కూడా వచ్చినాయి, పాటలు ఈ సంవత్సరం కొత్త పాటలు అయితే ఓపెన్ చేసేసారు. 8వ 7వ సాంగ్స్ అవి కూడా బుక్స్ అయితే తీసుకున్నాము. పాటలు కూడా ఆపేశారు, ఇంకా పడుకోవాలి. ఇంకా అటువైపు గుడారాలు ఉన్నాయి, టెంట్లు ఉన్నాయి, మొత్తం చాలా బాగుంది అక్కడ. అటువైపుకి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాము. ఇంకా ఓపెన్ ప్లేస్లోనే కూర్చున్నాం, ఇక్కడే ఇంకా పడుకుంటున్నాము. ఇంకా అటువైపు వచ్చి గుడారాలు ఉన్నాయి మొత్తం. అటువైపు కర్రలు తీసుకుని వచ్చారు పడుకోమని. జాయ్ ఎదిగో కొడతారు వాళ్ళు పడుకోపోతే. నిమ్రా పడుకుంది, వాళ్ళ నాన్న పడుకున్నాడు. జాయ్కి అయితే నిద్ర రావట్లా. జాయ్ ఆ స్తంభం ఉంది, అది ఎక్కుతావా? అది ఎక్కొస్తావా? అప్ప ఇది ఎక్కుతావా? ఎక్కుతాడంట, తల ఊపుతున్నాడు. ఇంక ఇప్పుడైతే పడుకుంటున్నామండి. ఇంకా నైట్ మేము పడుకునేసరికి 1:30 అలా అయిపోయింది. ఇది వచ్చేసి మార్నింగ్ 5:30 5:40 అలా అయిపోయిందండి. ఇంకా 3 నుంచి స్టార్ట్ అయినాయి. ఇంకా మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వేకుజామున ప్రార్థన అంటారు కదా, అదైతే స్టార్ట్ చేశారండి. 3 నుంచి తెల్లారి 5 దాకా, 5, 6 ఆ టైం దాకా ప్రార్థన చేస్తూ ఉన్నారు. జనాలు చూడండి ఇంకెంతమంది వస్తున్నారో. వీళ్ళు మళ్ళీ ఇప్పుడే వచ్చినట్టున్నారు. వచ్చే వాళ్ళు ఎప్పటికైనా వస్తూనే ఉన్నారండి. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈరోజు లాస్ట్ మీటింగ్ ఉంది, ఈరోజు 3వ రోజు. మళ్ళీ ఆదివారం మధ్యాహ్నంతో అయిపోతాయి, అప్పుడు దాకా వస్తూనే ఉన్నారు. నైట్ ఎక్కడ పడుకున్నాం. ఇంకా రాత్రి అసలు ఆ కొండ కనిపించలేదు, ఇప్పుడు చూడ ఎంత బాగుందో. ఎంతమంది వస్తున్నాయి నాకుండి చూసిన జనాలు జనాలు జనాలు. ఇంకా మేము వచ్చేటప్పుడైతే అమరావతి వైపు నుంచి వచ్చేసామండి, రేమల్లె నుంచి. అక్కడి నుంచి దగ్గర అంట విజయవాడకి. మాకు తెలియక చుట్టూ తిరుగుకుంటూ వచ్చాము. అక్కడున్న వాళ్ళైతే అట్నుంచి వెళ్ళిపోండి, ఇటు కాదని చెప్పి మాకు కొంచెం హెల్ప్ చేశారు. ఇంకా అట్నుంచి అయితే ఇంటికి వచ్చేసాం తొందరగా. ఇంకా ఇది వచ్చేసరికి మా పిల్లలకైతే తీసుకున్నామండి. ఇంకా పిల్లలు ఇంకా లోపల నైట్ అక్కడ తీసుకున్నంటే అక్కడే ఓపెన్ చేసి పాడు చేసేసేవాళ్ళు. ఇంకా అందుకని చెప్పి వచ్చేటప్పుడు తీసుకున్నాము. ఇదైతే జాయ్ గాడికి, ఇంకా ఇది వచ్చి నెమ్రాకి. ఇంకా పిల్లలకి ఏం కావాలో అయితే కొనిచ్చేసారండి. ఇంకా నాకైతే నేను కొన్ని గాజులు అయితే తీసుకున్నాను. అక్కడ సెట్ ఉంటుంది, బాక్స్ ఉంటాయి కదా, ఫిక్స్డ్ రేట్ అని చెప్పి 100 రూపీస్ది అవి అయితే తీసుకున్నాను. నాకు శారీ ఒకటి ఉంది, దానికి మ్యాచింగ్ అయిద్దని చెప్పి అయితే తీసుకున్నా. ఈ మట్టి గాజులు అయితే కాదండి. ఓకే బాయ్. అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.